హాయ్ హలో వెల్కమ్ టు 6TV నేను మీ ప్రశాంత్. సో నిన్న జరిగిన మ్యాచ్ అయితే కేకేఆర్ వర్సెస్ SRH అండ్ 2 months నుంచి మనం చూస్తూనే ఉన్నాం. చాలా మ్యాచ్లు అయితే జరిగాయి. సో చాలా మ్యాచ్లు ఎన్నో మ్యాచ్లను ఓడించి మన SRH అయితే చాలా ముందుకైతే దూసుకొచ్చింది, అందరికీ తెలిసిందే. అండ్ SRH పక్కా విన్ అవుతుందని అయితే చాలా మంది అనుకున్నారు. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో కొంచెం ఫైనల్గా అయితే కొంచెం డిసప్పాయింట్ అయితే అవ్వడం జరిగింది. ఎందుకంటే SRH ఓడిపోవడం అసలు ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. SRH ఓడిపోతుంది అని, పక్కా SRH గెలుస్తుంది అని అనుకున్నారు. అండ్ కానీ కేకేఆర్ అయితే గెలవడం అయితే జరిగింది. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే కనుక కేకేఆర్ వర్సెస్ SRHలో కేకేఆర్ అయితే విన్ అవడం అయితే జరిగింది. సో అండ్ ఫైనల్గా విన్ అయ్యాక అయితే కొన్ని అవార్డ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కేకేఆర్కి అయితే. సో ఆ అవార్డ్స్ ఏంటి అండ్ ఎవరెవరికి ఇచ్చారు, ఏంటి ఇచ్చారు అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము. సో అలాగే కొన్ని అవార్డ్స్ చూసుకున్నట్లయితే కనుక ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డికి అయితే రావడం అయితే జరిగింది. అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా బాగా ఆడిను. మనం ఎన్నో మ్యాచ్లు అయితే చూసాము. సో చాలా బాగా ముందుకైతే దూసుకొచ్చాడు. ఆయన చాలా బాగా క్రికెట్ని అయితే బాగా ఆడాడు. అండ్ అలాగే మనకి ఫెయిర్ ప్లే అవార్డు వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే రావడం అయితే జరిగింది. అండ్ అలాగే పర్పుల్ క్యాప్ వచ్చేసి 24 wicketsతో హర్షల్ పటేల్కి అయితే రావడం జరిగింది. అండ్ అలాగే ఆరెంజ్ క్యాప్ వచ్చేసి 741 runsతో విరాట్ కోహ్లీకి అయితే రావడం అయితే జరిగింది. అండ్ అలాగే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి 488 runs అండ్ 17 wicketsతో సునీల్ నరైన్కి అయితే రావడం అయితే జరిగింది. అండ్ అలాగే మనకి పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు వచ్చేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి అయితే రావడం జరిగింది. సో ఫైనల్గా మనం ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ చూసుకున్నట్లయితే కనుక సునీల్ నరైన్కి అయితే రావడం జరిగింది. అండ్ అలాగే మనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ చూసుకున్నట్లయితే కనుక మిచెల్ స్టార్క్ అయితే రావడం అయితే జరిగింది. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే కనుక కేకేఆర్ అయితే విన్ కావడం అయితే జరిగింది. సో కేకేఆర్ విన్ అయ్యాక చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు. సో ఆయన అప్పటికి కేకేఆర్ విన్ అయినప్పటికీ SRHకి అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. సో SRH ఓడిపోయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఏమాత్రం తగ్గరు, ఎందుకంటే ఆ ఫ్యాన్స్ ఆ క్రేజ్ అట్లాంటిది. సో కానీ చాలా మందికి ఏంటంటే కొంచెం ఓడిపోవడమే డిసప్పాయింట్ అయింది. చాలా మంది ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, ఎందుకంటే పక్కా గెలుస్తుంది, ఇన్ని మ్యాచ్లు మంచిగా విన్ అయ్యి వచ్చింది కాబట్టి పక్కా ఈ మ్యాచ్ కూడా విన్ అవుతుంది, ఫైనల్లో పక్కా SRH వస్తుంది అని అనుకున్నారు. కానీ కొంచెం అదైతే డిసప్పాయింట్ అయితే కావడం అయితే జరిగింది. సో మీరు కూడా ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అసలు ఏమనుకున్నారు, అంటే ఏది గెలుస్తుంది అనుకున్నారు, అండ్ మీరు కూడా దేనికి ఫ్యాన్స్ అది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తున్నాం అంటే 6TV.